వెల్కమ్ టు Jerusha's కిచెన్ కుటీర్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ. ముందుగా 1 కేజీ బాస్మతి రైస్ను మంచినీళ్ళతో శుభ్రంగా కడిగి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఒక కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి అందులో కసూరి మేతి 1 స్పూన్, షాజీరా 1 స్పూన్, 6 లవంగాలు, 5 యాలకులు, 4 దాల్చిన చెక్క, 10 నల్ల మిరియాలు, 1 బిర్యానీ ఆకు, జాపత్రి, అనాస పువ్వు, జాజికాయ, 1 కాయలో పావు భాగం జాజికాయ. ఇవన్నీ కలిపి చికెన్లో మ్యారినేట్ చేద్దాం. 250 గ్రాముల పెరుగు, గరం మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, నల్ల మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1.5 టీ స్పూన్, రెండు చెంచాల ఎర్రకారం, పట్టించిన కారం అయితే బాగా టేస్ట్గా ఉంటుందండి. తర్వాత ఉప్పు 2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, నిమ్మరసం 2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్, పుదీనా ఆకులు 1/2 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, ఆయిల్ 3 టీ స్పూన్ల ఆయిల్, మసాలా చికెన్ ముక్కలకు అంతా ఈ మసాలా అంతా బాగా పట్టేటట్లు ఇలా కలుపుకోవాలండి. ముక్కలకు అంతా బాగా పట్టేటట్లు ఇలా కలిపి 2 లేక 3 గంటలు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 4 ఉల్లిపాయలు, 2 నిమ్మకాయలు, 4 పచ్చిమిరపకాయలు, 1 టమాటా తీసుకోవాలండి. తర్వాత గార్నిష్ కొరకు 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, 3 పచ్చిమిర్చి నిలువుగా కోసి పెట్టుకోవాలి. ఒక పాత్రను స్టవ్ మీద పెట్టుకొని ml ఆయిల్ వేసి నిలువుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను, 2 కప్పులు ఆనియన్స్ ఉల్లిపాయలను నిలువుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కాగుతున్న నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా బాగా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టి స్టవ్ ఆన్ చేసి 4 లీటర్ల నీళ్లను, 3 లేక 4 లీటర్ల నీళ్లు, 1 కేజీ బాస్మతి రైస్ మనకు అన్నంగా చేసుకోవడానికి 3 లేక 4 లీటర్ల నీళ్లు పోసి అందులో 1 బిర్యానీ ఆకు, 6 లవంగాలు, 1 దాల్చిన చెక్క, జాపత్రి, 7 నల్ల మిరియాలు, అనాస పువ్వు 1,
హాఫ్ టీ స్పూన్ షాజీరా, ఒక స్పూన్ వెజిటబుల్ ఆయిల్, ఆయిల్ వేయడం వలన అన్నం మెతుకుగా వస్తుంది. అలాగే 2 టీ స్పూన్ల సాల్ట్, ఉప్పు వేయాలి. హాఫ్ కప్పు కొత్తిమీర, పావు కప్పు పుదీనా ఆకులు, నిలువుగా కోసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చిలు అందులో వేసేయాలి. స్పూన్తో నీట్గా అంతా కలియబెట్టాలి. ఉప్పు అంతా కలిసేలాగా, ఆయిల్, ఈ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా కలిసేలాగా నీళ్ళలో స్పూన్తో బాగా తిప్పుకోవాలి. బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కొరకు చికెన్ మసాలా మనం ఫ్రై చేసుకోవడం కొరకు ఈ బిర్యానీ అన్నం తయారు చేసుకోవడానికి ఈ డేక్షను అవతల వైపు టర్న్ చేసుకుని నెక్స్ట్ ఈ సైడు బిర్యానీ పాట్ పెట్టుకోవాలండి. బిర్యానీ పాట్ పెట్టి ఉల్లిపాయలను వేయించినటువంటి నూనె మిగిలింది కదా, ఆ నూనెను ఈ బిర్యానీ పాట్లో వేయాలి. ఆల్రెడీ కాగిన నూనె కాబట్టి ఇంకెక్కువసేపు కాగాల్సిన అవసరం లేదు. పాత్ర అంతా ఈ నూనె పరిచేటట్లు ఈ విధంగా కదుపుతూ పెట్టుకోవాలి. తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, 4 నిలువుగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. ఈ విధంగా చేయడం వలన చికెన్ ముక్కలను దీనిపై వేయాలండి. తర్వాత ఇట్లా వేయడం వలన ఈ ఉల్లిపాయలలో ఉన్నటువంటి ఆ సువాసన, పచ్చిమిర్చి, తర్వాత అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి బాగా తిప్పాలి. ఇది వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు, అవన్నీ కూడా ఈ విధంగా వేసేయాలి. వేసి బాగా అంతా నూనె అంతా మసాలా అంతా కలిసేటట్లు, ముక్కలకు తగిలేటట్లు తిప్పాలి, పచ్చి వాసన పోయేటట్లు. తర్వాత 1 టమాటా సన్న ముక్కలుగా తరిగి 1 టమాటాను వేసేయాలి. టమాటా వేయడం వలన చికెన్ బిర్యానీ జ్యూసీగా ఉంటుందండి. 1 టమాటాని ఎక్కువ వేస్తే నీరు వస్తుంది, కేవలం 1 టమాటా మాత్రమే వేయాలి. ఇట్లా ఉండాలండి. రైస్ ఉడికించుకోవడం కోసం మనం నీళ్ళు పోసుకున్నాం కదండి, ఆ నీళ్లు తెరులుతుండగా నానబెట్టినటువంటి బిర్యానీ రైస్ను, బాస్మతి రైస్ను మనం ఇందులో వేసేయాలి. ఒక గంట సేపు బియ్యం నానాయి కాబట్టి కేవలం 7 నిమిషాలు ఉడికితే చాలు, అన్నం రెడీ అయినట్లే. ఎక్కువ ఉడికితే మరి అన్నంలాగా అయిపోయి మెత్తగా వస్తుంది, బిర్యానీ బాగా రాదు. 7 నిమిషాలు ఉడికితే అన్నం కరెక్ట్గా ఉడికిపోయినట్లే లెక్క. ఇట్లా అన్నం పట్టుకున్నప్పుడు అది
ఇరిగిపోయిందంటే ఉడికినట్టు లెక్క. తర్వాత ఉడికిన అన్నాన్ని 75% ఉడికినటువంటి అన్నాన్ని చికెన్ ముక్కలపై ఈ విధంగా పరుచుకోవాలి. తర్వాత రోజ్ వాటర్ 1 టీ స్పూన్ వేయాలి. కేవడా వాటర్ 1 టీ స్పూన్ వేయాలి రౌండ్గా. ఇది మంచి సువాసన ఇస్తుంది. కేవడా వాటర్, రోజ్ వాటర్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది. నిమ్మరసంలో ఫుడ్ కలర్ వేసినానండి. 1 చిటికెడు ఫుడ్ కలర్, రెండు టీ స్పూన్ల నెయ్యి, అన్నం మొత్తం పరిచేటట్లు ఇలా వేసుకోవాలి. అరకప్పు కొత్తిమీర ఆకులు గార్నిష్ కోసం, అరకప్పు పుదీనా ఆకులు, ఫ్రైడ్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలను ఈ విధంగా వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి ఉల్లిపాయ ముక్కలను ఇలా పరుచుకోవడం వలన. ఇవి తింటున్నప్పుడు పంటికి తగిలించడం చాలా టేస్ట్గా ఉంటాయి. దీన్ని ఇప్పుడు ఒక తవ్వ పెట్టుకొని ఐరన్ ప్లేట్, ఈ ఐరన్ ప్లేట్ మీద మనము బిర్యానీ పాట్ను మగ్గించడం కొరకు పెడుతున్నాం. అసలు ఈ ఐరన్ ప్లేట్ ఎందుకు పెట్టాలి అంటే, ఐరన్ ప్లేట్ పెట్టి మగ్గించడం వలన అడుగు మాడదు, ముక్కలు అనేవి మాడవు. ఈ వేడి అనేది పాట్కు అడుగు భాగం అంతా, పాత్ర అంతా సమంగా పరుచుకుంటుంది. మొత్తము పాత్ర అంతా పట్టుకుంటుంది, హీట్ అంతా కూడా మాడదు అడుగు. తర్వాత బిర్యానీ పాట్పై పాత్ర మీద పాత్ర పెట్టి వేడి బయటికి పోకుండా, ఆవిరి అనేది బయటికి పోకుండా బిర్యానీని మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు, తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు మగ్గించినామంటే ఎంతో రుచికరమైనటువంటి చికెన్ బిర్యానీ రెడీ. సిమ్లో పెట్టాలండి, లో ఫ్లేమ్లో 5 మినిట్స్. ఇలా నెమ్మదిగా తీసుకోవాలి. మూత తెరిచి చూస్తే ఎంతో గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. మీరు కూడా ఇంట్లో తప్పక ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.